కొన్ని పెళ్లి చేస్తే వాడేం చేశాడు, ఇంకో అమ్మాయితో కాపుర పెట్టాడు. మేము అంతా పోయి చెప్పాం, అందరం చెప్పాం. నేను 1 గంట సేపు మాట్లాడాను. వద్దురా, నువ్వు చేసింది తప్పురా, వద్దు వద్దే వద్దు వద్దే వద్దు అంటే ఏమన్నాడు, అంకుల్ నరకానికైనా పోతాను కానీ ఈ అమ్మాయిని వదిలిపెట్టాను. ఇంటివా మాట, నరకానికైనా పోతాను కానీ ఈ అమ్మాయిని వదిలిపెట్టాను అన్నాడు. పోరా నరకానికి పోనా, అంత జటిలం చేసేస్తాడు. జాగ్రత్త, వాడు జటిలం చేయకముందే నిర్బంధి చూళ్ళ వచ్చాయి సంసోన్ దగ్గరికి. తర్వాత ఏమైంది, కొత్తగా తాళమాది వచ్చేసింది. తర్వాత జడలు అల్లుకునింది. తర్వాత బోడి అయింది. మొట్టమొదటి సన్నగా బయలుదేరుతుంది. ఇది ఏమి అనిపిస్తుంది నీకు, సన్నగా తెంచుకోపోయాడు. సంసోను ఫిలిస్తీయుల మీద పడుతున్నాను కానీ తెంచుకోపోయినాడు. కొత్తగా పోయిన తాళ్ళు తీసుకొచ్చారు. దాంతో కడితే నేను మామూలు మనిషి అయిపోతానంటే ఆ తాళ్ళతో కట్టారు. ఆ తాళ్ళతో కడితే ఏమైంది కనుక సంసోను ఫిలిస్తీయుల మీద పడుతున్నా అంటే కాలిపోయిన దారం తెంచుకెళ్ళిపోయాడంట. వాడిని వీడు బలహీనత గుర్తించాడు శత్రువు. కామాతృత కలవాడు. ఈ కామాతృత మీద విజయం పొందాలి. అంత్యదినములు, అపాయకరమ కాలములు, విని చెడిపోయిన దినాలు, వీటన్నిటిలో ఈ కామాతృత ఎంతగానో వాడేస్తున్నాడు సైతానుడు. సైతాన్ని కామతో వాడేస్తున్నాడు. ఎన్ని చెప్పగలుగుతాడు ఇవి.